హలో మా నేను వింటోడిని. సో మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 months అవుతుంది. ఈ 3 monthsలో నేను అచీవ్ చేసింది ఏంటంటే 13 సబ్స్క్రైబర్స్, అదే డైలీ 400 వ్యూస్. సో ఏంట్రా నాకు ఎందుకు వ్యూస్ రావట్లేదు, నాకు ఎందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే కంటెంట్ మిస్ అవుతుంది అనమాట. సో కంటెంట్ నెంబర్ 1 కంటెంట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి క్వాలిటీ. వీడియో క్వాలిటీ అనేది చాలా మిస్ అవుతుంది అనమాట. సో వీడియో క్వాలిటీ బాగుంటేనే కదా మీరు కూడా నా వాయిస్ కానీ లేకపోతే నా పిక్చర్ కానీ, అంటే నా వీడియో క్వాలిటీ కానీ బాగుంటేనే కదా మీకు చూడబోతుంది. సో ఆ రెండు మిస్ అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అనుకోండి వీడియోస్ చేయడానికి. బట్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి నా బడ్జెట్లో ఇదే ఒక. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇందా నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినపడుతుంది కదా, సో అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, తప్పదు. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేయాలని అనుకున్నాను తెలుసా. అసలు యూట్యూబ్లోకి అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద ఇంట్రోవర్ట్ని. అందుకే మా ఛానల్ నేమ్ కూడా నేను ఇంట్రోవర్ట్ ఆర్ అని పెట్టాను. ఆర్ అంటే రమేష్ మావ నా పేరు. సో మన ఇంట్రోవర్ట్ ఆర్ అని ఛానల్ క్రియేట్ చేశాను. సో అది ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే మీకు చెప్తాను అన్నమాట. డిగ్రీ అయిపోయింది, ఏదో మన అరాకొరాగా పాస్ అయ్యాము. అన్నీ ఫస్ట్ అటెంప్ట్ మా మళ్ళీ డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ అనమాట నేను చేసింది. సో అన్నీ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యాను. సరే పాస్ అయ్యాం, నెక్స్ట్ ఏంట్రా అంటే అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళి అన్నట్టు ఉంటారు నన్ను. సారీ, కొంచెం వస్తాయి అనమాట, అడ్జస్ట్ చేసుకుని మీరు. సో సాఫ్ట్వేర్కి వెళ్ళాలని ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేశారు. సర్లే సాఫ్ట్వేరే కదా అయిపోదాం, ఏదో పానీపూరి తిన్నంత ఈజీగా అయిపోదాం అన్నట్టుగా వెళ్ళామన్నమాట. కోచింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. సో వెళ్ళాక ఉంటాయి కదా సాఫ్ట్వేర్ అంటే లాంగ్వేజెస్, ఫస్ట్ HTML అనేసి, తర్వాత ఉంటాయి కదా HTML, CSS, జావాస్క్రిప్ట్. నేను అందరిలాగే ఎనర్జెటిక్గా ఫస్ట్ 2 నేర్చేసుకున్నాను. HTML, CSS వితిన్ మంత్ కూడా పట్టలేదు, మంత్లోనే నేర్చేసుకున్నాను. ఫుల్గా నేర్చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్లో జావాస్క్రిప్ట్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఏంట్రా అంటే జావాస్క్రిప్ట్ నేర్చుకున్న పద్ధతి, అంటే జావాస్క్రిప్ట్ అనే లాంగ్వేజే క్రిటికల్ లాంగ్వేజ్ అనమాట. అంటే నాకున్న బుర్రకి అది క్రిటికల్ అనమాట. సో అది మనకి తప్పదని అంచనా వచ్చేసాను. సర్లే అది ఎలాగోలా సరే కొంత టైం, అంటే నేను డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోగానే దాని మీద పడిపోయాను అనమాట, ఆ కోచింగ్ మీద. సో అలా కాదరా బాబు, కొంచెం గ్యాప్ తీసుకొని ఆ తర్వాత ఏదైనా చేయాలనుకుంటే చేద్దామని చెప్పి కోచింగ్ కానీ జాబ్ కానీ, కోచింగ్ అయిన తర్వాత జాబ్ కానీ చేద్దాం అనుకున్నాను. వాడు సరే అని చెప్పి ఈ గ్యాప్లో ఏం చేయాలంటే సిస్టర్ మ్యారేజ్ వచ్చేసింది అనమాట. చెప్పడం మర్చిపోయాను, నాకు సిస్టర్ ఉందనమాట. సో తనకి మ్యారేజ్ వచ్చింది, ప్రపోజల్ వచ్చేసింది, మ్యారేజ్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. సో దానికి మ్యారేజ్ చేస్తాను అనమాట. మ్యారేజ్ అంటే ఇంక తెలిసిందే కదా మనకి, ఎంత మన మిడిల్ క్లాస్ వాళ్ళు సగం ఇంట్లో డబ్బులు పెడితే సగం బయట నుంచి తీసుకురావాలన్నమాట మనం. సో డబ్బులన్నీ తీసుకొచ్చి చేసామన్నమాట. ఇంటికి చెల్లి పెళ్లి చేసాం. సగం మాదైతే సగం అప్పు. ఈ అప్పు అంతా నా నెత్తిమే పడింది. నేనేంట్రా అంటే ఖాళీగా ఇంకా చెప్పేదండి, గాలిలాగా తిరుగుతా, అది ఆ పని ఈ పని చిన్న చిన్న పనులని చేస్తూ ఉన్నాను. ఇట్లా కాదురయ్యా, నువ్వు ఇంకా జాబ్ చేయాలి తప్పదు అనేసరికి సర్లే అని చెప్పి ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అరాకొర శాలరీతో ఆ లోన్ కట్టుకుంటా, ఇంటికి డబ్బులు పంపిస్తా, ఏదో చేస్తున్నాను. బట్ నాకైతే ఇంట్రెస్టే లేదు. ఉంటుంది కదా ఈ 9 to 6 జాబ్లు ఉంటాయి కదా, 9 to 5, 9 to 6, 9 to 9, ఈ జాబ్లు నా వల్ల అయితే కాదనిపించింది. అదేంటంటే నా మైండ్ సెట్ అంటే చాలా ఫ్రీ మైండ్ అనమాట. నేను ఎక్కువ ప్రెషర్ మెయింటైన్ చేయలేదు, నేను ఎక్కువ బర్డెన్ పడలేదన్నమాట. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత నేను రియలైజ్ అయింది అయితే ఇదే,
నా డిగ్రీ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటికి 1.5 ఇయర్ 1 ఇయర్ అవుతుంది. సో ఈ 1 ఇయర్లో నేను రియలైజ్ అయిందైతే ఇదనమాట, నాకు జాబు సెట్ కాదు, నేను పని చేసేవాడిని కాదు. అంటే పని చేసేవాడిని అంటే నాకు సరైన పని లేదు, సరైన వర్క్ అనేది నాకు నా ఇంట్రెస్ట్ తగ్గ వర్క్ అనేది నాకు దొరకలేదు అనమాట. సో ఏంట్రా అంటే నేను కొంచెం ఇంట్రోవర్టే కానీ మాటలు మాత్రం గట్టిగా చెప్తాను మా. సో ఆ మాటలు చెప్పి బతకడంలో యూట్యూబ్లో చాలామంది ఉన్నారన్నమాట అలాగా మాటలు చెప్పి బతికే వాళ్ళు. అరే వీళ్ళు ఇంత సోది చెప్పి వీళ్ళే బతుకుతున్నారు అసలు అంటే మళ్ళీ వస్తాయి. కానీ సరే వీళ్ళు ఇంత చేస్తే ఇలాగే బతికేస్తున్నారు, మనకేమో మనం దర్జాగా బతకలేము అన్నట్టుగా యూట్యూబ్లో నేను వాళ్ళని చూసి మోటివ్ అయ్యో లేకపోతే ఇన్స్పైర్ అయ్యో ఏదో ఒకటి అయ్యి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ ఏం చేయాలో తెలియదు, ఏం పెట్టాలో తెలియదు, మనం ఇంట్రోవర్ట్ కాలం. సరే అని చెప్పి చిన్నగా మూవీ క్లిప్పింగ్స్ పెట్టాను అన్నమాట. మనకు తెలియదుగా ఈ కాపీరైట్ స్ట్రైకులు ఉంటాయని ఇవి ఉంటాయని తెలియదు కదా మనకి. కాపీరైట్లు ఏవో పెట్టాను, మూవీస్ పెట్టాను, చిన్న క్లిప్పింగ్స్ అన్నీ. అంటే యూట్యూబ్లో చూస్తామండి క్లిప్పింగ్స్ వస్తూ ఉంటాయి కదా, మనకి తెలియదు కదా కాపీరైట్స్ వస్తాయి నాటికి. సో క్లిప్పింగ్స్ నేను ఎక్కడో చూసి కట్ చేసుకొని వచ్చి పెట్టేశాను అనమాట. పెడితే యూట్యూబ్ స్ట్రైకులు కొట్టిపారింది. తీరా చూస్తే ఛానల్ ఎగిరిపోయింది అనమాట. సో ఇదంతా అయిపోయాక ఇలా ఎంక్వైరీ చేశాను అనమాట, కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నాను అనమాట యూట్యూబ్ మీద. అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అనేది చూశాను అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే అది ఎక్కడ యూజ్ చేసింది అయి ఉండకూడదు, వీడియో క్వాలిటీ మంచిగా ఉండాలి. చెప్పాను కదా ఇప్పుడు ఎక్కడ యూజ్ చేసి ఉండకూడదు అది. నెక్స్ట్ వచ్చి అంటే యూజ్ చేసి ఏమవుతుందో కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది. సో వీడియో క్వాలిటీ యూజ్ చేసి ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి థర్డ్ వన్ వచ్చేసి నేనే మర్చిపోతాను సార్, నేను అంత ఇంట్రోవర్ట్ కానీ అంత మర్చిపోయాను కానీ. సో ఏంటంటే క్వాలిటీ, వీడియో క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ, నెక్స్ట్ కాపీరైట్, ఈ 3 రాకూడదు అనమాట. కంటెంట్ ఉండాలి, మెయిన్ థింగ్ కంటెంట్ అనమాట. సో ఈ కంటెంట్ కోసం మనం ఏం చేయాలి అనుకుంటా ఉంటే అసలు చూద్దాం ఫేస్ కనిపించకుండా ఏంటి ఛానల్ రన్ చేయగలం అనుకొని కొన్ని బేసిక్స్ మీద నడిచాను. అంటే కొన్ని వీడియోస్ చేశాను, కొన్ని ఛానల్స్ క్రియేట్ చేసి, బట్ అవన్నీ దొబ్బేసి ఫైనల్గా ఈ ఛానల్ కొంచెం నాకెందుకో అనిపిస్తుంది అనమాట, ఈ ఛానల్ కొంచెం బాగుంటుంది. ఓకే నేను క్రియేట్ చేశాను, పెడుతున్నాను, నా ఫేస్ చూపిస్తున్నాను, చూసేవాళ్ళు చూస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారనుకొని చేస్తున్నాను అనమాట. చిన్నగా చేస్తూ ఉన్నాను అనమాట. చేస్తుంటే సరే చేస్తున్నాను, కొంచెం ఉండే కొద్దీ గ్రో అవుతుందిలే అనుకుంటా ఉన్నాను. 3 months అయింది. ఈ 3 monthsలో ఏం జరుగుతుందంటే నేను ఆఫీస్ నుంచి రావడం, వీడియో చేయడం, వీడియో తీసి పెడుతున్నాను 6:30 to 7 లోపు 7:30 లోపు పెట్టేస్తున్నాను. బట్ నాకేం జరుగుతుందంటే అదే 400 views, 500 views, 300 views అంతే మా. ఇంకా దానికి మించి పెరిగితే ఒకటి. సో అది పెరగడం లేదు, రావడం లేదు. నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ పాపం ఏదోలే పోనీలే అని చెప్పి కొంతమంది నా షార్ట్స్కి వాటికి సబ్స్క్రైబ్ చేశారనమాట. అలా ఒక 13 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ 13 సబ్స్క్రైబర్స్తో అలా వస్తున్నాను అనమాట. ఇంకా తీరా ఇక వస్తూ ఎలా గ్రో అవుతుంది అనే కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు ఈ వ్యూస్ ఇది రాకపోవడం, సబ్స్క్రిప్షన్స్ పెరగకపోవడం ఇదంతా చూసి నాకు చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చేసి నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, దీనిపైన ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకొని ఇంకొంచెం కంటెంట్తో వెళ్దామని చెప్పి అనుకుంటాను. సో కంటెంట్ అనేది మన ఓన్ క్రియేషన్, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చేయాల్సింది ఇంకోటి ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీని పెంచడం. సో ఈ వీడియో ఆడియో క్వాలిటీ కోసం మనం ఏం చేయాలంటే మన డబ్బా ఫోన్ వదిలేసి
డబ్బా ఫోన్ అని అనకూడదు, ఎందుకంటే నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్నాను ఈ ఫోన్ని. ఇది రెడ్మీ నోట్ 8 నేను వీడియో రికార్డ్ చేసిన మొబైల్. సో దీన్ని ఫస్ట్ 4 years నుంచి లాక్కొస్తాను అనమాట. సో దీంతోనే నా జర్నీ అనమాట లాంగ్. అప్పుడు మా డాడీ కొనిచ్చేవాళ్ళు కానీ చిన్న చిన్న ఫోన్స్, అవి అంత అనిపించలేదు, అంత లాంగ్ టైం కూడా రాలేదు. ఇది మాత్రం 4 years నుంచి ఇదే మాత్రం 4.5 years నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్నాను. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వీడియో ఆడియో క్వాలిటీని పెంచడం మీకోసం. తర్వాత నెక్స్ట్ కంటెంట్తో రావడం. సో ఈ మూడిటితో రావాలంటే నేను ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వీడియో అండ్ ఆడియో. ఫస్ట్ ఏంటి? వీడియో అండ్ ఆడియో. సో ఈ రెండింటి మీద ఫోకస్ చేద్దామని చెప్తే, సర్లే ఇంటికి పంపించే మనీలో కొంచెం తగ్గిస్తూ కొంచెం ఈఎంఐలు కట్టుకుంటా ఒక మొబైల్ ఇద్దామని అనుకుంటాను. సో ఆ మొబైల్ తీసి మీకు ఆడియో అండ్ వీడియో ప్రాబ్లమ్ని, అంటే ఆ ఎర్రర్ని రెక్టిఫై చేయగలుగుతుంది. సో సెకండ్ థింగ్ ఏంట్రా అంటే కంటెంట్ అనమాట. సో కంటెంట్ వచ్చేసి ఒక 2-3 ఐడియాస్ ఉన్నాయి, బట్ అవి వాటి గురించి ఐడియా లేదన్న. అంటే ఐడియాస్ ఇలా ఉన్నాయి, చెయ్యాలి ర్యాండమ్గా ఇలా చెయ్యాలని ఉన్నాయి, బట్ వాటి గురించి నాలెడ్జ్ అనేది లేదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ పొంగల్ హాలిడేస్లో ఇంకొంచెం నాలెడ్జ్తో, ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచించి వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేద్దామని అనుకుంటున్నాను. సో మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీ మీదే ఆశలు పెట్టుకున్నాను అనమాట. నా ఇంట్రోవర్ట్ లైఫ్ నుంచి నేను బయటకు వచ్చి నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే నా లైఫ్. నేను అదే 9 to 5 జాబ్ చేయలేను, ఒకళ్ళ కింద పని చేయాలనేది నా మైండ్ సెట్టే కాదు. నా మైండ్ అంతా నేనేంటంటే ఒక ఫ్రీ బాల్లా తిరగాలని నా మైండ్ అనమాట. సో అదే ఫ్రీగా తిరగాలంటే డబ్బు ఉండదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సో ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనమాట. సో చూద్దాం, ఈ వీడియో కొంచెం ఏమన్నా పబ్లిష్ అయితే నా లైఫ్ గురించి కంటిన్యూ చేస్తాను ఇలాగే సెకండ్ వీడియో కోసం. సో సెకండ్ వీడియో మీకు కావాలంటే ఈ వీడియోని కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ఓకే, కొంచెం ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన మీద కూడా అని నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, నాకు వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో చూద్దాం ఈ వీడియో పబ్లిష్ అవుతుందో లేదో, అదే యూజర్ లైక్స్ వస్తాయో లేదో.